సీతమ్మ మీద కీర్తనలన్నీ చూస్తున్నాం కదా! తెలుగు భక్తి సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపి రసజగత్తులోకి నడిపించిన కవి రామదాసు. ఒక కుదుపు కుదిపి రసజగత్తులోనికి నడిపించినవాడు రామదాసు. అది దుఃఖమైనా అవ్వచ్చు, ఆనందమైనా అవ్వచ్చు. అనుభవం అని చెప్పే కీర్తనలో పైకి ఎంత వేదన మనకు కనిపిస్తున్నా మధ్య మధ్యలో చిన్నగా నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ కీర్తనలు ఇచ్చిన శృంగార భావాలకి. తర్వాత ఏమైంది? అందరూ కూడా ఇప్పుడు కూడా మనం చూస్తున్న అనుభవం అని చెప్పవే అని లౌకికంగా అనేక రకాలైన వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆఫీసుల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా! అవన్నీ కూడా రామదాసు నేర్పిన పాఠాలే. సరే. రామదాసుకి దుఃఖం తగ్గలేదు. ఎంత చెప్తాడు? అమ్మ ఎన్ని రకాలుగా చెప్పాడు. చెప్పమ్మా నువ్వు ఒకసారి అని చెప్పేసి. రామా నీచే ఏమీ కాదుగా, సీతాభామకైనా చెప్పరాదా అంటాడు. సత్కీర్తి దక్కునే అంటాడు. ఇన్ని రకాలుగా చెప్పినా అతనికి దుఃఖం పొంగిపోతుంది. ఏమిటిది? ఏమిటి నాకు నా జీవితం ఏమిటి? అనుకున్నప్పుడు అతని మనసులోంచి వచ్చిన పాట చూడండి. ఎంత ఆర్ద్రతగా ఉందో. రామచంద్రులు నాపై చలము చేసినారు, సీతమ్మ చెప్పవమ్మా. కటకట వినడేమి సేతును, కఠిన చిత్తుని మనసు కరుగదు, కర్మములు ఎటులుండునో గద, ధర్మమే నీకుండునమ్మా. అమ్మా ఎందుకో నా మీద ఆయనకి చాలా కోపంగా ఉంది. నన్ను ఆయన ఏం పట్టించుకోవట్లేదు. నాకు చాలా దుఃఖంగా ఉంది. కటకట. కటకట అంటే ఇంకా దుఃఖం ఒక ఉవ్వెత్తున దుఃఖం వస్తుంది. అయ్యయ్యో! అయ్యో! అన్న మాటల్లాగనమాట. కటకట. కటకట వినడు. ఏం చేయమంటావు? వినడు. కఠినుడైపోయాడు. రాముడు కఠినుడైపోయాడు. ఇంకా నువ్వే కొంచెం నయం. అంత కఠినుడు ఎందుకైపోయాడో తెలీదు. పోన్లే నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. కానీ రక్షించడానికి ప్రయత్నం చేశానన్న నీ ధర్మం మాత్రం వదలకూడదు కదా నువ్వు. నా భక్తుడిని రక్షించుకోవాలి, నా కుమారుడిని రక్షించుకోవాలనే ప్రయత్నం నువ్వు చెయ్యాలి కదా! సరే ప్రయత్నం చేసినా కూడా ఏమీ అవ్వకపోతే నా కర్మ అనుకుంటాను. ఆయన అయితే చూస్తే నా మీద బాగా కోపంగా ఉన్నాడు. అసలు ఏమి వినిపించుకోవడం లేదు ఆయన. పోనీ నువ్వు? సరే నువ్వు కూడా చెప్పినా కూడా నా కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. కానీ నీ పని నువ్వు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించమ్మా అనడం. దినము మీ చుట్టూ దీనతతో తిరుగ, దిక్కెవ్వరిక మాకమ్మా. దీన పోషకుడనుచు వేడితి, దిక్కులన్నీయు ప్రకట మాయను, ఒక్క మాటైనను వినడు, ఎక్కువేమని తలటునమ్మా. రోజు మీ చుట్టూ తిరిగా, ఇంకెవ్వరు దిక్కు లేదని మీ కాళ్ళు పట్టుకున్నా. ఇంతైనా సరే మీరికి ఇది లేదు. దీనపోషకుడు నువ్వే కదా దీనుల్ని రక్షించేవాడు అని చెప్పేసి ఎలా ఏడ్చానో తెలుసా? దిక్కులన్నీ హోరెత్తిపోయేటట్లు ఏడ్చాను. దిక్కులన్నీ ప్రకటమైపోయాయి. అంటే నా ఏడుపుకి దిక్కులన్నీ కూడా రోదించాయి. అవి కూడా ఏడిచాయి. ఒక్క మాటైనా వినడమ్మా. ఎక్కువ ఇంక ఇతనేదో వచ్చి నన్ను రక్షిస్తాడని చెప్పేసేసి నేనేం ఊహలు పెట్టుకుని కూర్చోను. నా మాటే వినని వాడు నన్ను రక్షిస్తాడని ఎలా అనుకుంటాను అని చెప్పేసి, దశరథాత్మజుడు ధర్మహీనుడు అన్నాడు. భక్తి సాహిత్యంలో మణిదీపాల వంటి కీర్తనల్లో ఒకటి ఇది. భావనలు, భాషలు, ఆర్తిలు, సీతమ్మను తల్లిగా ప్రస్తుతించిన రామదాసు నిజంగా ఆమెకు ముద్దు బిడ్డ అయ్యాడు. చివరికి మరి ఆవిడ రక్షించింది కదా!
ఈ రకంగా అనేక విషయాల్లో సీతమ్మని ముందుకు తీసుకువచ్చి, అంటే రాముడిని వెనక్కి నెట్టలేదు సుమా, సీతమ్మ నువ్వేనా నా విషయం చెప్పు అని చెప్పేసేసి ఆవిడకి తన విన్నపాన్ని చేసుకున్నాడు. విన్నపాలన్నీ కూడా ఆవిడ విన్నది, రాముడికి చెప్పింది. మొత్తం మీద ఆయనకి ఆనందం కలిగింది చివర్లో. ఈ సాహిత్యం అంతా తెలుగువాడి సొత్తు అయ్యింది. పుణ్యాత్ములమై మనం అందరం కూడా పాడుకునే వాళ్ళు పాడుకుంటున్నారు, పాడుకోలేని వాళ్ళు చదువుకుంటున్నారు. దీని ప్రభావం వల్ల అనేక శతకాల తర్వాత వచ్చాయి నిందాస్తుతి శతకాలు. అనేక నిందాస్తుతి శతకాలు వచ్చి తెలుగు సాహిత్యాన్ని మరింతగా అభివృద్ధి చేశాయి.